విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరుగుతోంది. కేసు విచారణను పోలీసులు వేగవంతం చేయగా మే 23, 24 తేదీలకు సంబంధించిన ఘటనలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి విచారణ కొనసాగుతుంది. సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా మే 23, 24 తేదీల్లో జరిగిన పరిణామాలపై అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే స్వర్గపురి శ్మశాన వాటికకు సంబంధించి పోలీసులు విచారణ నిర్వహించారు. మే 23 రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఒక మృతదేహంతో కొందరు పోలీసులు అక్కడికి వచ్చినట్లు సమాచారం. అయితే మార్చరీలో ఆ మృతదేహాన్ని ఉంచేందుకు స్వర్గపురి సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విచారణలో వెల్లడైంది. అదే రోజు సాయంత్రం 7 గంటల సమయంలో విజయవాడ బస్టాండ్ డిపార్చర్ బాక్స్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు రికార్డులు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మృతదేహం సాయికృష్ణ కేసుకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో అధికారికి పంపిన లేఖపై విచారణ జరుగుతోంది. ఆ లేఖలోని వివరాలు, తదనంతర చర్యలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసుకు సంబంధించిన కీలక సమాచారం కోసం శానిటరీ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో ఇన్ఛార్జిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.